UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అన్న సల్కం చెరువు అనేది తీసుకుపోయి అలా చెల్లర కట్టిండు. అది ఎట్లా అంటే నువ్వు బాగా అబ్జర్వ్ అయ్యి నువ్వు నెట్లో కొట్టుకో, నువ్వు దుబాయ్ పోయినాడు చూసినా ఆ దుబాయ్లో సముద్రాల్లో పోయి కడుతుంటారు. ఈయన సల్కం చెరువు కూడా ఆ విధంగా కట్టిండు. సల్కం చెరువులో పోయి ఫాతిమా కాలేజీ కట్టిండు. ఆ కాలేజీ కూలగొట్టమని మనం అడుగుతుంటే ఓసీ హాస్పిటల్ ఉందా, అది చెల్లరా ఉంది. పోచమ్మ చెరువు అంటున్నది, పోచమ్మ కుంట అంటుంది. మా ఏరకు ఏడు అంటే పోచమ్మ గడదు అంటుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఫాదర్ సైకిల్ మీద పాలు కొట్టుకొని తీసుకున్నప్పుడు అది చెరువు. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు పేదలకు పట్టాలు ఇస్తే అవి తీసుకొచ్చి అలా కూలగొట్టి ఇచ్చింది మీరే కన్నా. మేము అదే చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ హైడ్రాని స్వాగతిస్తున్నాం. నిజంగా తప్పు చేసిన వాళ్ళని తీసేయమని చెప్తున్నాం. దాన్ని ఇంకా ఎంత పెద్ద బడాబాబులు ఉన్నా తీయమంటున్నాం. గరీబుల దగ్గర పోవద్దని చెప్తున్నాం. పేదోళ్ళ ఇంటి దగ్గర పోదంటున్నాం. నా తుగ్గూడ మున్సిపాలిటీ ప్రైమ్ ప్రాపర్టీ ఏరియా. తుగ్గూడ మున్సిపాలిటీ అంటే మంచి ప్రైమ్ ఏరియా. దాంట్లో తుమ్మల చెరువు అనేది సర్దానార్ విలేజ్లో తుమ్మల చెరువు 8 ఎకరాల చిల్లర ఉందని నాకు రికార్డు ఇస్తున్నాం. నేను పోతే చెరువు లేదు, చెరువు లేదు. దాంట్లోనే పార్టిసిపేట్ చేసుకుపోయి కంప్లైంట్ ఇచ్చిన. ఏమని ఇచ్చిన, అయ్యా బాబు మాది చెరువు వాడు ఎత్తుకపోయారు, మా చెరువును వెతికి పెట్టమని. ఇవన్నీ లేదు. ఆడ ఫాతిమా కాలేజీ కడితేనేమో అక్బరుద్దీన్ గారు అంటాడు, ఆడు ఎందుకంటే ఒక మాట తూటాలతో కొడుగురి, షాక్లతో చేరి కాల్చూరి అంటారు. అరే కాల్వద్దు బాబు, నువ్వు ఉండాలి. నువ్వు ఎందుకు ఉండాలంటే రాబోయే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ హైడ్రా తీసుకొచ్చి వాళ్ళ హైడ్రామా తీసుకొస్తారు. ఆ డ్రామాను మేము స్వాగతిస్తున్నాం బాబు. నీ డ్రామా ఏందో బయటికి వెళ్తుంది. నా కాన్సెన్స్లో గరీబుల దగ్గరకు వస్తే ఊపిన ప్రసక్తి లేని చెప్పినాం. మా ప్రాంతం ఇక్కడ వచ్చి నేను కొనికరెక్ట్. ఎందుకంటే హైడ్రామాది ఆ డ్రామా ఏందని తెలుస్తుంది. నిజంగా దాన్ని సక్సెస్ చేస్తే సంతోషం. ఈ రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏంటంటే ఈ 6 గ్యారెంటీలు పక్కతో పట్టియాలి. వెల్కమ్ టు ఇట్ టీవీ. ఇవాళైతే అందల శ్రీరామ్ యాదవ్ అన్న అయితే మా స్టూడియోకి అయితే ఇలా పట్టుకొచ్చిన. మరి అన్నతోటి అయితే ఇలా మంచి ముచ్చట అయితే పెట్టనీకైతే వచ్చిన. ఇవాళ ఏంటంటే హైడ్రా 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 ఎక్కడ చూసినా కానీ ఒక్కొక్కరికైతే భయం అయితే వచ్చుకుంది. మరి ఆ విషయం పైన అసలు అన్న ఎట్లొచ్చిండు రాజకీయాల మీద అడిగి అయితే తెలుసుకుందాం. అన్న నమస్తేనే. నమస్తే అన్న. బాగున్నావా? ప్రస్తుతం బాగున్నా అన్న. మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చిరన్న? బడుతూ రాజకీయాల నుంచి ఉన్నాను. అంటే ఇంతకుముందు కోరన్నారా? అమ్మ నాయన కానీ తాత కానీ? మా మామ ఉంటాడు, ఎంపీటీ చేసిండు. అంటే మేనమావనా? మేము అంతా ఒకటే తాను ఉంటాం. మామ ఎంపీటీస్ ఉండు. ఆ తర్వాత మేము చిన్న ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీలోనూ అట్లా పార్టీలో ఉండేది. ఎక్కడన్నా? నాదర్గుల్ల చిన్నప్పటి నుంచి అంటే మీరు ఉన్నప్పుడు అంత పంట పొలాలే ఉంటుండే. అవునా కదా. మీరు దాదాపుగా అంటే మొదట ఏ పార్టీ అన్న? బీజేపీ అన్న. మొత్తం ఫస్ట్ కానించి బీజేపీనా? మీరు ఎమ్మెల్యేగా కావాలని మీరు కోరుకున్నారు కదన్నా. ఎట్లనైనా సరే నేను ఎమ్మెల్యే అవుతా అని చెప్పి అనుకున్నారు కదా. దాదాపుగా చాలా మంది పోటీకి వచ్చారు మహేశ్వరం నియోజకవర్గంలో. మీకే ఎందుకు ఇచ్చిరన్నా? పార్టీలో కోరుకునేది ఏమన్నా, పార్టీలో కష్టపడుతూ పని చేసుకుంటూ పోతుంటే పార్టీ అవసరాల బట్టి పార్టీకి ఎట్లా అవసరం ఉంటే అట్లా ఇస్తుండేది. మనం కోరుకొని మనకు కావాలనేది నాకు ఇప్పుడు ఎమ్మెల్యే కావాలని ఎప్పుడు ఉండదు. భారతీయ జనతా పార్టీలో టైం ఎవరికి వచ్చినప్పుడు ఏ టైం ఎట్లాంటి ఎవరి అవసరం ఉంటే వాళ్ళ పార్టీ నిలబెట్టిస్తుంది. 2018లో పార్టీ అవకాశం ఇచ్చింది నిలబడ్డా. తర్వాత 2024-23లో కూడా అవకాశం ఇచ్చింది కాబట్టి నిలబడ్డా. చేసిన కాన్సెన్స్ లో తిరిగినాం. అక్కడ సమస్యల మీద సమస్యలు తెలుసుకొని అక్కడ సమస్యలు ప్రాబ్లాలు ఉంటే చేయడం జరిగింది. మీరు పాదయాత్ర చేసిండ్రు, ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ఉంటారు. అంటే మహేశ్వరం నియోజకవర్గంలో ఒక బీసీ బిడ్డని గెలవలేదా? లేకపోతే ఎందుకు ప్రజలు నీకు ఓటేయాలని అందరు ఏ పని కావాలన్నా నీ దగ్గర కురుకొస్తురుగా అందరూ. మరి ఓట్లు ఎందుకు వేయలేకపోయారు? ఎందుకు ప్రజలకు దగ్గర కాలేకపోయారు ఓట్ల ద్వారా? అన్న ప్రజల దగ్గరకైనా ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు అక్కడ ఉన్న రాజకీయ కొవ్వొత్తుల వల్ల కొంత ఇబ్బంది ఉంది. ఏమైందంటే అక్కడ ప్రతిసారి చూస్తే అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఒక మత ప్రచారం కంటే ఎక్కువ వాళ్ళు ఒక టైపు మా మీద దాడి చేయడం.
మా మీద. అదే విధంగా కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం ఎట్లుందంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అయింది, అందుకని ఎంత ఒక ప్రచారం. ఈ అన్నిటిని కాకుండా ఎక్కడ లేనంత విధంగా అసదుద్దీన్ ఓవైసీ అంటూ అయినా మా మహేశంలో వచ్చి మీటింగ్ పెట్టి సబితా ఇంద్రారెడ్డి గారు ఓటేయండి, టీఆర్ఎస్ పార్టీ ఓటేయమని ఎక్కడ పెట్ట తెలంగాణలో తిరిగింది ఆయన ఓన్లీ నిలబడి 7 అసెంబ్లీలు తప్ప ఓన్లీ మహేశం వచ్చి చేయడం. అంటే ఒక శ్రీరాములు ఒక సామాన్య లీడర్గా ఒక సామాన్య కార్యకర్తగా ఎదిగి ఇలా భారతీయ జనతా పార్టీ నాకు అవకాశం ఇస్తే దాన్ని ప్రజలు నా వైపునా, ప్రజలు నా వైపు కాబట్టి దగ్గర దాకా వచ్చి ఓటమి చెందాల్సి ఉంది. అది నిజంగా కూడా ఎంఐఎం కువ్వత్తులతోటి టీఆర్ఎస్ పార్టీ చేసిన మత ప్రచారాలతోటి కాంగ్రెస్ చేసిన గోలతోటి మేము దగ్గరకు వచ్చి ఓడిపోయాం. రాష్ట్రం మొత్తం వచ్చి కాంగ్రెస్ సభ ఉంటే నా దగ్గర కాంగ్రెస్ 3rd ప్లేస్లో ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రులు ఒడగొట్టిన అభ్యర్థి ఎవరన్నా మీ దగ్గర? మా వెంకటరమణ భారతీయ జనతా పార్టీ. మరి ఇద్దరు ముఖ్యమంత్రులని ఒడగొట్టిండు. అసలు ఆయన ఎవరో అసలు ఒక బీజేపీ ఆయన పోటీ చేస్తున్నట్టు ఆయన ఎవరు ఆయన పేరు గిట్ట తెలియదు అన్నారు కేటీఆర్. మరి నీకెందుకన్నా ఇంత అంటే నువ్వు చిన్నప్పటి నుంచి అక్కడనే ఉన్నావు, ఆ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు తెలుసు. శ్రీరాములు అన్న ఎవరు వచ్చినా కానీ అంటే మీరు ప్రజలు ఎందుకు ఓటు వేయలేకపోయారు? సరే ఏదో ఒకటి చెప్పినా కానీ ప్రజలు ఎట్లా నమ్ముతారు అన్న? నేను అదే చెప్తున్నా, లాస్ట్కి తీసుకొచ్చి అసదుద్దీన్ ఓవైసీ అంటూ నీకు నిజంగా అసదుద్దీన్ ఓవైసీ నిజంగా శాతం అయిన ఉంటే ముందు నుంచి ప్రచారానికి వచ్చి లాస్ట్ ఎలక్షన్ 2 రోజులు ఉందన్నగా నువ్వు తీసుకొచ్చి అక్కడ మతాన్ని ఒక వర్గాన్ని ఒకవైపు వేయించుకొని ఇలా నువ్వు గెలిచినావు, నువ్వు ఒక వైపు. అదే కాకుండా ఆ ప్రాంతంలో దొంగోట్లను ఎక్కించి మంత్రిగా ఉండి నువ్వు దొంగోట్లు ఎక్కించి మేము ఓట్ల నియమన నేను ఎలక్షన్ కమిషనర్కి ఎంఆర్ఓకి ఇచ్చిన, నేను ఆర్డీఓకి ఇచ్చిన, కలెక్టర్కి ఇచ్చిన, ఢిల్లీ ఎలక్షన్ కమిషనర్ కూడా ఇచ్చిన. ఢిల్లీ ఎలక్షన్ కమిషనర్కి ఇచ్చినప్పుడు ఢిల్లీ ఎలక్షన్ కమిషనర్ టైం అయిపోయింది, ఇది బిఫోర్ ఇస్తే కట్ అయిపోతుంది కదా. ఒక్కొక్క ఓటు 4 ఉంటాయనా పేర్లు ఉండవు, 3 పేర్లు పెట్టుకొని ఓటు నువ్వు షిఫ్టింగ్ చేసుకుంటా మా ఓట్లంతా షిఫ్టింగ్ చేసి ఆమె దొంగోట్లు ఎక్కించుకొని ఇలా దొంగోట్లతో గెలిచి ఇలా గెలపని నేను ఇయ్యాలగా నేను ఫస్ట్ నుంచి నేను నిలబడేప్పటికే నేను కంప్లైంట్ ఇచ్చిన, నాకు టికెట్ రాకముందే ఈ దొంగోట్లు ఉన్నాయి, దొంగోట్లు ఇవ్వని. ఇలా ఉడిపోయినాక అందరూ అనొచ్చు, కానీ నేను నిలబడక ముందే నాకు టికెట్ రాకముందే నేను ఎలక్షన్ కమిషనర్ పోయి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ప్రూఫ్ తో సాయిస్తా అన్న. మీ పార్టీ గిట్ట మీకు సపోర్ట్ చేయలేదంట కదా? అట్లా ఏం లేదు, మా పార్టీ 100% చేసింది కాబట్టి ఇలా 1,00,000 ఓట్లు వచ్చినా అన్న, 1,00,000 ఓట్లు వచ్చినా మా పార్టీ చేయకపోతే ఎవరేస్తారన్నా? మా పార్టీ చేసింది, మా కార్యకర్తలు చేసారు, అక్కడ పబ్లిక్ అందరూ చేసారు కాబట్టి ఇలా 1,00,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఎన్నోసారి చేయడం ఎమ్మెల్యేగా? రెండోసారి. ఫస్ట్ ఎంత వచ్చినాయినా? ఫస్ట్ 40,000 వచ్చినాయి, మొన్న 1,00,000 ఓట్లు వచ్చినాయి. అంటే పెరిగింది, గ్రాఫ్ పెరిగింది. ఎంపీకి వస్తే 1,50,000 ఓట్లు మెజార్టీ ఇచ్చినా, మేము 1,50,000 మెజార్టీ ఇచ్చినా. మహేశ్వరం నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు అన్న? మొత్తం 5,50,000 ఓటర్స్ అన్న, 3,03,000 పోలైనాయి, అందులో 1,00,000 ఓట్లు మనకు వచ్చినాయి. అంటే దాదాపుగా మీరు ఎక్కడైతే ఏ సమస్య ఉన్నా ఏ ఊరికైనా ఎవరికి ఏదైనా సరే మీరు ఓడిపోయినా కానీ ఇప్పుడు వెళ్తున్నారా? వెళ్తాను, ఇప్పుడు కాన్ఫరెన్స్ కి వచ్చిన కదా, పొద్దున్న నుంచి 4 ప్రోగ్రాంలు చేసి వచ్చిన. అంటే అనేక రకాలుగా అందరికి ఎవరికి ఏ ఆపద ఉన్నా కానీ మీరు ముందలుంట సాయం చేస్తారంట, నిజమేనా? నా శాతనైన అక్కడ చేయడం నా బాధ్యత, నా వంతు సాయం చేయడం నా బాధ్యత, వాళ్ళకి భరోసా చేయడం నా బాధ్యత, వాళ్ళకి ధైర్యం ఇవ్వడం నా బాధ్యత. ఎందుకంటే ఒక మనిషికి నేను ఉన్నాను భరోసా ఫస్ట్ కాదు, నీ ఆస్తులు ఏమున్నా ఏముండదు, ఆ సెకండ్ ఆయన కాకపోతే వచ్చినాడు అరే నేను ఉన్నాడు నీకు ఎందుకు నేను ఉన్నతామంటే భరోసా వస్తుంది. నువ్వు పార్టీలకు రాకముందుకు ఏం పని చేసినావన్నా? ఫస్ట్ నుంచి మిల్క్ బిజినెస్ ఉంది, పుట్టమోసం మా ఇంట్లో మిల్క్ బిజినెస్ ఉంది, పాల మీద పుట్టమోసం. అయితే ఈ ఫాతిమా కాలేజ్ గురించి, ఓవైసీ గురించి, ఫాతిమా కాలేజ్ గురించి అలా చెరువు ఉన్నప్పుడు మీరు అక్కడ నుంచి అంటే ఎట్లా అన్న? సల్కం చెరువు అనేది తీసుకుపోయి అలా చెల్లరా కట్టిండు. అవును, అది ఎట్లా అంటే నువ్వు బాగా అబ్జర్వ్, నువ్వు నెట్లో కొట్టుకో, నువ్వు దుబాయ్ పోయినాడు చూసినా, ఆ దుబాయ్ లో సముద్రంలో పోయి కడుతుంటారు. అవును, ఈయన సల్కం చెరువు కూడా ఆ విధంగా కట్టిండు. సల్కం చెరువులో పోయి ఫాతిమా కాలేజ్ కట్టిండు. ఆ కాలేజ్ కూలగొట్టమని మనం అడుగుతుంటే ఇప్పుడు హైదరాబాద్ ఒక జిమ్మికేసి ఇది అకాడమిక్ పీరియడ్, ఎండాకాలం వచ్చినా కూలగొడతామంటారు. సరే ఎండాకాలం వచ్చినా కూలగొడతావు అన్న, నేను పాలు పోసుకుంటూ పోతున్నాం, చిన్న పర్సన్ చూస్తున్నాము. ఇలా ఓసి హాస్పిటల్ ఉందా, అది చెల్లరా ఉంది. పోచమ్మ చెరువు అంటున్నది, పోచమ్మ కుంట అంటుంది మా ఏరియాకు, 7 అంటే పోచమ్మ గడదు అంటుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఫాదర్ సైకిల్ మీద పాలు కొట్టుకొని తీసుకొస్తాడు, అది చెరువు. ఆ చెరువులో ఎలా హాస్పిటల్ కట్టిండు, మరి ఆ చెరువు మీద యాక్షన్ తీసుకోరన్నా? అవును, పేదల్లో మీరు పర్మిషన్ ఇచ్చి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా నిజంగా కూడా అవగాహన ఉందా, అవగాహన లోపమో తెలుస్తలేదు. మీ ప్రభుత్వం గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నప్పుడు, అంతకుముందు 10 ఏళ్ళు ఉన్నప్పుడు
రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు పేదలకు పట్టాలు ఇస్తే అవి తీసుకొచ్చి అలా కూలగొట్టి ఇచ్చింది మీరే కదా. అవును ఇచ్చింది పేదోళ్ళకు. మేము అదే చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ హైడ్రాని స్వాగతిస్తున్నాం. నిజంగా తప్పు చేసిన వాళ్ళని తీసేయమని చెప్తున్నాం. దాని ఇంకా ఎంత పెద్ద బడా బాబులు ఉన్నా తీయమంటున్నాం. గరీబుల దగ్గర పోవద్దని చెప్తున్నాం. ఇప్పుడు పేదోళ్ళ ఇంటి దగ్గర పోదంటున్నాం. అవును నువ్వు ఎవడో లేవాట వేసుకొని లేవాట అమ్ముకొని మీరు ఇచ్చిన పర్మిషన్ ద్వారా తీసుకున్నావు, నువ్వు నల్లా ట్యాక్స్ కట్టుకున్నావు, ఇలా కరెంటు బిల్లు కడుతుండు, నువ్వు ఇంటి పన్ను తీసుకుంటున్నావు, ఇవన్నీ తీసుకొని ఇలా పోయి పేదో నీళ్ళు కూడగొడతా అంటే భారతీయ జనతా పార్టీ అనుకుంటున్నారా? అవును ఈ అయితే కరెక్ట్. పెద్దోళ్ళు చాలా మంది ఉన్నాయి, వాళ్ళని వదిలేసి పేదలు ఎంబడి పడుతుంది అన్న. అది కాదన్న, దాదాపు ఏదైతే మీరున్నారో ఓవైసీ ఉందో మా దగ్గర ఇంకోటి ఎకరాలు ఉండే అన్న చెరువు ఇక్కడ అన్న నా దగ్గర నా కాన్స్టిట్యూన్సీని నేను పోయి అప్లికేషన్ పెట్టిన తన చెరువు ఏమేమి చెరువుని ఇయ్యని. నా తుగ్గూడ మున్సిపాలిటీ ప్రైమ్ ప్రాపర్టీ ఏరియా. తుగ్గూడ మున్సిపాలిటీ అంటే మంచి ప్రైమ్ ఏరియా. దాంట్లో తుమ్మల చెరువు అనేది సర్దార్నగర్ విలేజ్ తుమ్మల చెరువు 8 ఎకరాల చిల్లర ఉందని నాకు రికార్డు ఇస్తున్నాం. నేను పోతే చెరువు లేదు, ఇప్పుడు చెరువే లేదా? చెరువు లేదు. దాంట్లోనే పార్టిసిపేట్ చేసుకుని కంప్లైంట్ ఇచ్చిన. ఏమని ఇచ్చిన, అయ్యా బాబు మాది చెరువు వాడు ఎత్తుకపోయారు, మా చెరువును ఎత్తిపెట్టమని. కనిపిస్తలేదు, కనిపించడు కాదు, ఎత్తుకపోయాడు. అధికారుల దగ్గరకు వస్తే చెరువు ఉండాలి అంటుడు, వీడికి వస్తే కనిపిస్తుంది. మన ఇంట్లో బంగారం పోయినా మా స్కూటర్ కొట్టేసినా కొట్టేసి వనికిస్తాను పోలీసులకు ఇచ్చిన. ఆ సిఐ అంటే నాకెందుకు పోయి హైడ్రాలో లేకుంటే ఇరిగేషన్ ఆఫీసర్ అంటే అయ్యా సార్ అది ఎత్తుకపోయింది వాడు దొరుకుతలేదు, అది ఉంటేనే మళ్ళీ కొంచెం ఇస్తుంది కబ్జా అయిందని అని చెప్పినాం. ఇవన్నీ లేదు. ఆడ ఫాతిమా కాలేజీ కడితేనేమో అక్బరుద్దీన్ గారు అంటాడు ఆడు ఎందుకంటే ఒక మాట తూటాలతో కొడుగురి షాక్లతో కాల్చూరి అంటారు. కాల్వద్దు బాబు, నువ్వు ఉండాలి. నువ్వు ఎందుకు ఉండాలంటే రాబోయే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో నువ్వు చూస్తుండాలి ఎట్లుంటుందో ఎదుగుతుండో నువ్వు చూడాలని మేము కోరుకుంటున్నాం. నువ్వు బతకాలని కోరుకుంటున్నాం. నిన్ను చంపొద్దు, నిన్ను కాల్వద్దు, నిన్ను పొడవద్దు, కానీ ఆ సల్కం చెరువు గులగొట్టాలి. మా లక్ష్యం ఏంటంటే నువ్వు చెల్లర కట్టినావు. అవును, ఆ చెల్లర కట్టింది నిజంగా రేవంత్ రెడ్డి గారు కానీ ఇలా హైడ్రా కమిషనర్ కానీ అది తీసుకొని దాన్ని కూలగొట్టి ఆ చెరువుకు నీళ్ళు వచ్చే విధంగా చెరువును కాపాడాల్సిన బాధ్యత అలా మీద అనుకుంటా. ఎన్ని ఎకరాలు ఉండ నా చెరువు మీరు చిన్నప్పటి చూస్తురా? పెద్ద చెరువు అన్న. అంటే ఎన్ని ఎకరాలు ఉంటాయి? ఎన్ని ఎకరాలు రికార్డు వాళ్ళ వాళ్ళు ఇవ్వాలి. ఎన్ని ఎకరాలు నీకు తెలిసి అందాగా? అది చెల్లు తెలియడం క్లియర్. నువ్వు ఎట్లా కొడితే నా ఫోన్ కొట్టిస్తాను. మొత్తం చెల్లర కట్టిండు. పోచమ్మ కుంట కాడనేమో ఓఎస్ హాస్పిటల్ అది దాదాపు 30-40 ఎకరాల ఏరియా మొత్తం ఇట్లా మొత్తం మంచిగా నీట్గా కనిపిస్తుంది. పోచమ్మ కుంటలేమో హాస్పిటల్ కట్టిండు. ఇడేమో ఫాతిమా కాలేజీ కట్టుకోండు. ఇక్కడ కాలేజీ కట్టుకోండు. ఇష్టం వాళ్ళు చేసుకొస్తుంటారు. అంటే నీది హైడ్రాలా? నేను ఒక్కటి అడుగుతున్నా, మహేశ్వరం నియోజకవర్గంలో చాలా ఉన్నాయి అంటే మీరు వాళ్ళ పైన ఎందుకు పడుతున్నారు అన్న? నేను వాళ్ళ పైన పడతలేను. నేను వాళ్ళ పైన పడతలేను. మీరు అడిగిందా అని చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇచ్చిన కంప్లైంట్ తుగ్గూడ మున్సిపాలిటీ నా కాన్సెన్స్ ఇచ్చిన. నేను 2022లో మా దగ్గర మీర్పేట బడంపేటలు చెరువులు చాలా పెద్ద ఎత్తున సస్యశామాలు కూడా చెల్లరని కబ్జా అయినాయని అప్పుడున్న మంత్రి మీద పోరాటం చేసిన. దాని తర్వాత ఇలా సరునార్ చెరువు మొత్తం పూర్చేసి నా కాన్సెన్స్ కోసం సరునార్ చెరువు కొంత పాటాపు ఇవన్నిటి మీద మేము పోరాటం చేసినాం. అక్కడ ఉన్న మా కార్పొరేటర్ కానీ మా కౌన్సిలర్లు కానీ మా సర్పంచ్లు కానీ చాలా మంది పోరాటం చేసినాం. ఇవాళ పడ్డది కాదు, ఇవాళ హైడ్రా తీసుకొచ్చి వాళ్ళ హైడ్రామా తీసుకొస్తారు. ఆ డ్రామాను మేము స్వాగతిస్తున్నాం. బాబు నీ డ్రామా ఏందో బయటకు వెళ్తుంది, నిజంగా నువ్వు కొట్టుకుంటురా. నిజంగా కూడా గవర్నమెంట్ ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ అవగాహన లోపమా లేక కావాలని చేస్తురా? కొంతమంది నోటీస్ ఇస్తుంది, కొంతమంది నోటీసులు లేకుండా కొడుతుంది. ఫస్ట్ నువ్వు కూర్చొని నిజంగా కూడా కూర్చొని అయ్యా ఈ మండలంలో ఇన్ని చెరువులు ఉండాలి, ఈ చెరువు ఇన్ని ఎక్కడ ఉంది, ఇది బఫర్ జోన్ లో ఉంది, ఇది FTA లో ఉంది, ఇది నువ్వు ఫస్ట్ అనౌన్స్ చేయి. అనౌన్స్ చేస్తాక తెలుస్తుంది. అరే ఇది నిజంగా చెల్లరా. కొంతమంది తెలియదు ఇప్పటికి. కొంతమంది తెలియదు. ఇల్లు కట్టుకురు, ఇళ్ళ మధ్యలో చెరువు ఆడుంటది, ఇల్లు మధ్యలో ఉంటది. ఈడు ఇంకో వచ్చి ఇల్లు కొనుక్కుంటాడు, ఈడిల్లు కొనుక్కుంటా అంటాడు. వీళ్ళకి ఏమైతుంది తెలుసా? ఇప్పుడు చెరువు ఎక్కడో ఉంది, ఇల్లు కొన్నప్పుడు జాగా ఖాళీ ఉంది, కొనుక్కున్నా అంతే కదా. మన గవర్నమెంట్ లోపంలో ఉంది కదా. చెరువు ఒక్కడ ఉంటది, ఇప్పుడు ఉన్న ఇంట్లో ఒక్కడ ఉన్నది, అది తెలియదు కదా. అంత అదే బఫర్ ఉంది, FTA దాకా వస్తుంది తెలియదు. అవును, ముఖ్యమంత్రి ఏం చెప్పినంటే తన సొంత అన్న తిరుపతి రెడ్డి ఇట్లా ఏదైతే ఉందో వాళ్ళ అన్నకి ఆయనకి చెప్పేసాడు, నాదేమైనా ఉంటే కూల్ చేయరి, నా సామాన్ ఏందని తీసుకోపోతే కొంచెం టైం ఇరా అని చెప్పిండు. అంటే అందరికీ ఎవరికైనా ఒకటే న్యాయం అని చెప్పి ముఖ్యమంత్రి అంటున్నా. దీనివల్ల మీరు ఏది స్వాగతిస్తుర్రు, దేని వ్యతిరేకిస్తుర్రు ఈ హైడ్రా ద్వారా? అన్నా మేము హైడ్రా ద్వారా హైడ్రాని స్వాగతిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రాది చేయాల్సిన పని ఏంటంటే మొత్తం ఏ చెరువు ఎన్ని ఎకరాలు ఉంది. ఇవాళ తిరుపతి రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు చెప్తున్నారు కదా, తమ్ముడు అనుకుంటారు, తమ్ముడు అన్నారు, సరే ఎంబడి బ్రదర్ ఇప్పుడు చెప్తున్నారు కదా, ఆయన తెలియదా? మరి తెలియకనే ఉన్నట్టుగా
ఫస్ట్ మీరు రిలీజ్ చేయండి, అనౌన్స్ చేయండి. అయ్యా బాబు పలానా చెరువు ఇన్ని ఎకరాలు ఉంది, ఇన్ని ఎకరాలు కబ్జా అయింది చెప్తాగా తెలిసేది. అవును, అంటే తెలియదు అంటుండగా ఆయన. నేను అదే చెప్తున్నా, తెలియదు అంటారు. చాలా మంది పబ్లిక్ కూడా తెలియదు అంటారు. కొంతమందికి ఏంటంటే హైదరాబాద్ తీసుకొచ్చి స్వాగతిస్తున్నాం, కానీ కొంతమంది తెలుస్తలేదు. పలానా మండలాల ఇన్ని చెరువులు ఉన్నాయి, ఈ చెరువు ఇన్ని ఎకరాలు, ఈ చెరువు ఇన్ని ఎకరాలు, ఈ చెరువు ఇన్ని కబ్జా అయింది, ఈ చెరువు ఇల్లు నా ఇప్పుడు చిన్న చిన్న ఇండ్ల కాడకు పోదని చెప్తాం. ఫస్ట్ మీరు చెప్పేది ఏంటంటే చిన్న ఇండ్లకు గరీబుల దగ్గర పోదు. 30 గజాలు 50 గజాలు 60 గజాలు లేక వాళ్ళు ఏం చేస్తారంటే లేక 10-20 సంపాదించుకొని రూపాయి కూడగట్టుకొచ్చి ఆడ ఏదో ప్లాట్ కొనుక్కుంటే వానికి ఏం తెలుసు చెరువు ఏడు బఫర్ ఏడు ఉంది ఆయన చేస్తే ఆడ రిక్షా దొక్కి ఆటో నుంచి పైలెన్ సంపాదించుకుంటాడనా. ఏదో ఇక్కడ అంటే ఏదో వెళ్ళాక చెప్పిరన్న వార్త, నీళ్ళే రావు చెరువులో నీళ్లు, మీ ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, అంత చెరువు భూమి అని చెప్పి వాళ్ళు చాలా అందరు రోడ్ల మీద వచ్చి కూర్చుర్రు. అంటే కొంచెం ఇబ్బందులు అవుతుంది 30 గజాలు. అదే చెప్తున్నా, ఫస్ట్ మనం గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటంటే ఈ చెరువు 20 ఎకరాలు ఉంది, ఇప్పుడు 10 ఎకరాలకు ఉంది, 10 ఎకరాలు కబ్జా అయింది, లేకుంటే 8 ఎకరాలు కబ్జా, ఏదో చెప్తానే కదా తెలిసేది. అది చెప్పపోతే ఇల్లు కట్టుకో అన్న. ఇప్పుడు ఈ రాజశేఖర్ కంటే ముందు సంది కబ్జా అవుతున్నాయి చెరువులు అవుతున్నాయి. మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంకా ఎక్కువైంది, దాంట్లో మూమెంట్ లేదు చెప్తారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంకా ఎక్కువైంది, విచ్చలవిడిగా అయింది. సార్ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక తీసేస్తాను సంతోషం, కానీ ఫస్ట్ అనౌన్స్ చేసి గరీబులకు నిజంగా చెరువుకి ఇబ్బంది అయితే వాళ్ళు తీసుకో ఆల్టర్నేటివ్ ఇంకో తను ఏదో చూపించు. చిల్లరలా అమ్మినో నిడిచిపెట్టినావు. ఇప్పుడు ఎకరాల కొద్దిగా తీసుకొచ్చి లేవాటేసి అమ్ముకుని నిడిచిపెట్టినావు, గరీబ్ వచ్చి కొడుతున్నావు, అది మంచి పద్ధతి కాదు కదా. అవును, ఈ మరి ఎవరైతే ఈ గరీబోలు ఉన్నారో సరే మీరైతే స్వాగతిస్తారు కన్నా, మరి వాళ్ళ టైప్ ఏమైనా పోరాటం సిద్ధమైన 100% చేస్తున్నారా? ఇప్పుడు చేస్తున్నారా? 100% చేస్తున్నాం. మీ బీజేపీ నాయకులు 100% గరీబ్ నా కాన్సెన్స్ లో గరీబుల దగ్గరకు వస్తే ఊకునే ప్రసక్తి లేదు చెప్పినాం. మా ప్రాంతం ఇక్కడ వచ్చి నేను బోనికరెడ్డి, ఎందుకంటే చిన్న వాళ్ళు అన్నారు రూపాయి డొక్క ఆడకుండా రూపాయి కడుపు కాల్చుకొని వాళ్ళు చేసుకొని వచ్చి కష్టపడి రూపాయి సంపాదించుకొని వచ్చి ఇవాళ నువ్వు తీసుకొచ్చి వాళ్ళని గులగొడితే ఎందుకు ఒకటనా వాళ్ళకి వెంబడే ఉంటుంది. ఇంకొకటన్నా శ్రీరాములు యాదవ్ అన్న ఏం పని చేస్తారంటే రియల్ ఎస్టేట్ చేస్తారా అని చెప్పి అందరు అంటారు. మీరేమన్నా ఇట్లాంటివి ఏమైనా చేసిండ్రా? చేస్తా గులగొట్టాలన్నా నాయకుడు, నేను శుద్ధపూసనా నేను రాజకీయ వేరే వాళ్ళని అంటున్నా ఎఫ్టీలో ఉందా లేదా చూసుకోవాలని చెప్పి కూలగొట్టమంటున్నా. ఏమైనా ఉంటే ఇప్పుడు నాకు తెలిసి చేయలేదు, తెలియక చేసినా కూలగొట్టమని నేనే చెప్తున్నా. మరి అందరు అట్లనే అంటారు కదా. కులగొట్టమంటున్నా 99% నేను చేయను. ఉంటే కులగొట్టు, నేనే వస్తా, నాకు నోటీస్ ఇయ్యి, నేనే తీసేసుకుంటా. ఏమైనా ఉంటే అట్లాంటి. ఇప్పుడు నేనే నా ఇల్లు కట్టుకున్నా, నా ఇల్లు బఫాలు ఉందో తెలియదు, గడ్డ మీద అయితే కనిపిస్తుంది, తెలియదు కదా. మరి నాకు తెలియనప్పుడు రికార్డు తెలియనప్పుడు ఇబ్బంది కదా. నాకు ఒక ఆయన అమ్మితే ఇల్లు కొనుక్కుని నేనే ఇప్పుడు అది కూడా బఫాలు వస్తాను నాకు ఇలా తెలుస్తుంది. నేను చూసినా గడ మీద ఉంది, గదే తెలియదు ఎప్పుడు ఆయన అంటారు ఫస్ట్. ఇప్పుడు మహేశ్వరం నియోజకవర్గం చెప్పి అనుకో నేనే కూడా కొట్టుకుంటా. ఆయన పైసలు మీకేమైనా నోటీస్ నియోజకవర్గంలో ఏమైనా నోటీసులు వచ్చినాయన నియోజకవర్గంలో? మా దగ్గర రాలేదు, ఇంకెంతవరకు ఏం రాలేదు. దాని గురించి అయితే ఏది లేదు కాబట్టి మీకు ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను ఇచ్చిన చెరువు మీద ఎంక్వైరీ నడుస్తుంది, దాన్ని నడుస్తుంది, చూద్దాం ఇంకేం జరుగుతుంది. అయితే మొత్తం అయితే రాయసింగ్ కానీ బీజేపీ నాయకులు కానీ ఓవైసీ ఫస్ట్ అది ఊల్చినాకనే లెక్క అని అయితే అంటారు. ఆయన ఎందుకు అంటారు అంటే ఫస్ట్ ఇప్పుడు మహబూబ్నగర్ పోయి గరీబుల ఇల్లు గులగొట్టిన, అది మంచి పద్ధతి. అది రాజశేఖర్ ఉన్నప్పుడు పట్టాలు ఇచ్చిన వాళ్ళు కట్టుకున్నారు, వాళ్ళకి గుల కొడితే పద్ధతిగా. అరే గిడు మొత్తం కాలేజీలు కట్టి అడవులు డబ్బులు సంపాదించుకుంటున్నారు పేర్ల మీద, వాళ్ళు గుల కొట్టమంటేనేమో ఎండాకాలం దాకా టైం ఇస్తావా అకాడమీ మధ్య ఎట్లా కూడా కొడతాను గరీబులు ఎందుకు అని బాధ అంతే. ఇప్పుడు ఆయన మీద పడుతున్నాం, ఆయన మీద పడుతున్నాం, ఎందుకు పడుతున్నట్టు కనిపిస్తుంది. పల్లా రాజేశ్వరరెడ్డి మల్లారెడ్డి అని పేర్లు చెప్పినావు కదా, మరి అన్ని కూలగొడతాను కూలగొట్ట అంటున్నాం. ఇది హైడ్రాను స్వాగతిస్తున్నాం. హైడ్రామాది ఆ డ్రామా అయిందని తెలుస్తుంది. నిజంగా దాన్ని సక్సెస్ చేస్తే సంతోషం. ఈ రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏంటంటే ఈ 6 గ్యారెంటీలు పక్కతో పట్టియాలి, ప్లస్ రైతు రుణమాఫీ అని మనం రైతు రుణమాఫీ చేసిండు. రైతు రుణమాఫీ బఫర్ ఫెయిల్యూర్. ఎక్కడ ఏ బ్యాంకు కొదామన్నా సరే, ఏ ఏడు కొదామన్నా సరే చాలా మందికి కాలేదు. 30% అయింది, 70% కాలేదు. దాన్ని మెడ చుట్టుకుంటున్నది ఏదో హైడ్రామా తీసుకొచ్చుడు, హైడ్రా పేరుతో హైడ్రామా తీసుకొచ్చాడు. దాన్ని కూడా సాధిస్తున్నాం. నువ్వు ఆయన రేవంత్ రెడ్డి గారికి ఒక మంచి జిమ్మికు అవు అన్న అంటాడు, అవి చేస్తా అంటాడు, తప్పించుకుంటాడు. అది అలవాటు. సరే గవర్నమెంట్ కొత్తగా వచ్చింది,
1 year మనం కూడా చూద్దామని 6 వెయిట్ నెలలు చేయాలి, అవుతుంది. చూద్దామని వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు హామీలు అయితే అమలు చేయన్నాం, అందులో చేద్దామని చూస్తున్నా, మరి చేయదా లేకపోతే డైవర్ట్ చేస్తున్నా తెలిసిపోతుంది కదా. అన్న నువ్వు బీసీ బిడ్డగా బీసీ కులగా జరిగే అవకాశం ఉందంటారా లేకపోతే తెలుసు కదా, దగ్గరనే ఉంది కదా. మీరు ఏమంటారు, చేస్తే బాగుంటుంది అంటారా లేకపోతే ఇటనే ఎన్నికల పాత ఉన్న రిజర్వేషన్లు పెడితే బాగుంటుంది? చేయాలనే చెప్తున్నా. చేయాలని మన ముఖ్యమంత్రి గారు చెప్పిండు 42% రిజర్వేషన్ చేసే స్థానిక ఎలక్షన్లకు వస్తున్నాడు. అందుకనే స్థానిక ఎలక్షన్ల లోపల చేస్తారని చూస్తున్నాం. అవును, ఇవన్నిటి తప్పియనికని ఇది ఒక డ్రామా అనుకుంటున్నాం. నిజంగా 42% చేసి వస్తే సంతోషం. ఎవరి హక్కులు వాళ్ళు తీసుకోవాలి. అంటే శ్రీరాములు యాదవ్ అన్న నీకు దాదాపు పరిచయాలు అన్ని పార్టీలలో ఉన్నాయి, అధికార పార్టీలు గిట్ట ఉన్నారు. నిన్ను అధికార పార్టీలు గిట్ట రా అని చెప్పి నీకు చాలా సార్లు అని అడిగిరంట ఎలక్షన్ల ముందు, నిజమేనా? కాంగ్రెస్ పార్టీ అన్న నేను ఏంటంటే శ్రీరాములు నీ ఫస్ట్ రాగా కూడా చెప్పిన, నీ పుట్టి పెరిగింది భారతీయ జనతా పార్టీ. అవును, నేను పెరిగింది అందులో. నేను ఒక చిన్న కార్యకర్తని, ఓ పాలమ్ముకునే బిడ్డని. ఈ రోజు వీడికి ఎమ్మెల్యేకి వచ్చినట్టు మీ అందరు గుర్తిస్తారు, ప్రజలంతా గుర్తిస్తారు అంటే అది భారతీయ జనతా పార్టీ తరపున కదా. ఇంకేం చేయాలి పార్టీ? నాకు పార్టీ నేను ఎక్స్పెక్ట్ చేసిన కంటే ఎక్కువ చేసిన. పోతలేరా అన్న? నేనెందుకు పోతానే? పనికిమాల పంచాలు చేయను, పనికిమాల మనిషిని గాను. నీతి అంటే దోస్తాలు ఉన్నప్పుడు అంటుండొచ్చు, రారాదని అంటారు, నేనంటావు రారాదని అంట, అది వేరు. అది నేను రానన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు, ఎవరికైనా తెలుసు. శ్రీరామ్ అంటాడు భారతీయ జనతా పార్టీ నికాశమైన కార్యకర్త అని అందరు తెలుసు. దాదాపు ఎంపటి పోరగాలు గద్దగాలు చాలా మంది తిరుగుతారంట, వాళ్ళందరికీ ఏది కావాలన్నా చేస్తారంట. అంటే ఏ అభిమానంతో వస్తారన్న నీ దగ్గరికి? మంచి మనసు, మంచి మనసు, మంచి మనసు. మనం ఉన్నామని భరోసా, అన్నుండు అనే భరోసా. అంటే పెడతో వల్ల చాలా మంది గంజాయిలకు బానిసలై అనేక మంది ఇబ్బందులు అట్ట ఇట్లా పడుతురు కదా. అంటే నువ్వేం మీ నియోజకవర్గంలో పోరగాళ్ళకి ఏదన్నా ఒకటి నేర్చుకోరు, ఏదన్నా ఒకటి బతుకుదేరు కోసం చేయరు, మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని అలాంటి ఏమన్నా చెప్పి ఏమన్నా కార్యక్రమాలు చేసిరన్నా? చాలా చాలా వరకు చెప్పుకుంటూ వస్తాం మన పిల్లలకు. నిజంగా కూడా ఆ గంజాయి గురించి గత ప్రభుత్వం ఎన్నోసార్లు మినిస్టర్ గా నాపిచ్చినాం, మినిస్టర్ గారితో పోరాటం చేసినాం, ప్రెస్ మీట్లు పెట్టినాం, మేము ధర్నాలు చేసినాం. ఇప్పుడు కూడా చెప్తున్నా, పెద్ద ఎత్తున ఏ గల్లీకి పోయినా విలేజ్లకు వాకింది డ్రగ్స్. విలేజ్లకి నువ్వు ఏ స్కూల్ కాడుకో, స్కూల్లో చిన్న చిన్న పిల్లలు స్కూల్ కదా ఖరాబ్ అవుతుంది, కాలేజీలో కాడవో నువ్వు కిరాణా షాప్ లో దొరుకుతుంది, జనరల్ స్టోర్ లో దొరుకుతుంది, పాండబలలో దొరుకుతుంది. నువ్వు గల్లీలలో పోతే అరే చూసిన 4 పిల్లలు వాడితే అన్ని ఏమని అంటే మారేస్తున్నారు. ఏంద్రాబాయ్ అంటే డ్రగ్స్ తీసుకుంటా. అవును, డ్రగ్స్ తీసుకుని గంజా దీని మీద ఎన్నోసార్లు పడదు. దీంతో పాటు ఇంకో విషయం తెలుసా, బెట్టింగ్ కూడా విపరీతంగా నడుస్తుంది. అవును, బెట్టింగ్ కూడా విపరీతంగా నడుస్తుంది. చాలా సంవత్సరాలు చాలా ప్రాణాలు పోతున్నాయి బెట్టింగ్ లలో. ఇవన్నిటిని బంద్ చేయాలి, ఇవన్నిటిని బంద్ చేసే విధంగా పోరాడు. మంచి పని చేయాలి, మంచి పని పబ్లిక్ సహకరించాలి. అవును, నేను ఈ డ్రగ్స్ మీద ఎన్నో సార్లు చేసినా, చాలా సార్లు ఎలక్షన్ కంటే ముందు డ్రగ్స్ మీద ఎన్నో సార్లు చేసిన. అంటే ప్రతి గల్లీలో దొరుకుతుంది, పిల్లలు ఆగమవుతారు, రేపు భవిష్యత్ అలది. ఇప్పుడు రేపు భవిష్యత్ అలది, వాళ్ళంతా ఆగమవుతారని గత ప్రభుత్వానికి చెప్పి అలసిపోయారు. ఎందుకంటే అప్పుడు కేటీఆర్ గారికి ఎన్నోసారి చెప్తే కేటీఆర్ గారు చుట్టూ డ్రగ్స్ తీసుకున్నా, అంత ఆ సినీ ఫీల్డ్ అంత డ్రగ్స్ తీసుకున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నాం, ఫస్ట్ ఈ డ్రగ్స్ మీద కూడా తీయండి సార్. ఈ డ్రగ్స్ మీద కానీ మన దగ్గర ఉన్న పిల్లలు చాలా మంది ఆన్లైన్ బెట్టింగ్ స్టార్ట్ చేశారు. అవి చాలా విపరీతమైన ఇబ్బంది అవుతుంది, ప్రాణాలు ఉరి పెట్టుకుని చచ్చిపోతారు, అప్పులు చేసుకుంటారు, అయ్యమ్మ తాను గుంజుకోపోతురు. అది మంచి పద్ధతి కదా, దాని మీద కూడా కదా చూడమని చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఏమైనా అవగాహన అయితే కల్పిస్తారన్నా? 100% నా పరిధి వరకు నేను అవగాహన చేస్తున్నా. నాకు వచ్చిన అవకాశాన్ని పబ్లిక్ చెప్తున్నా, పబ్లిక్ ఉపయోగించుకుంటారని అనుకుంటున్నా. కానీ గవర్నమెంట్ ద్వారా ఉంటాను, ఎంత చేసినా ఒకరం ఇద్దరం చేస్తే పోరాటం సరిపోదు. గవర్నమెంట్ ఇప్పుడు బెట్టింగ్ ఉంటానా, ఏనో తన కట్ చేస్తే మొత్తం పడిపోతుంది. అంతే, కరెంట్ పీస్ లాగా తన వీక్ అయినట్టు అది మొత్తం ఆన్లైన్ మొత్తం చేంజ్ సిస్టమ్ అది ఏదైనా నడుస్తుందో దాన్ని చూసి గవర్నమెంట్ కట్ చేస్తుంది. డ్రగ్స్ కూడా ఎక్కడికి వెళ్ళి వస్తుందో కట్ చేస్తే అయిపోతుంది, దొరకకపోతే కథం కదా. ఇంతకుముందు సారా గిట్టే సారా అది చేస్తే దాన్ని సారా కథం చేయలే పలగొట్లు ఎక్కడక్కడ అట్లనే చేస్తే బాగుంటుంది. శ్రీరాములు అన్న దాదాపుగా మీ భవిష్యత్ కార్యాచరణ దాదాపుగా ఏంటంటే, మీరు మహేశ్వరం నియోజకవర్గంలో అయితే మీ పేరు గట్టిగా అనిపించింది అన్న. కానీ అనివార్య కారణాల వల్ల ఓట్లు అయితే బాగానే పెరుగుకుంటూ వస్తూనే ఉంది ఎన్నికలు. కాకపోతే ఏంటంటే బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా రెడ్లు కానీ వెలమలు కానీ వాళ్ళైతే ఎన్ని డబ్బులను పెట్టుకొని సిద్ధంగా ఉంటారు. కానీ ఎందుకంటే తనందట తను ఎదిగి నువ్వు పైసా కూడా పెట్టుకొని ప్రజల కోసం అయితే పెడుతురన్నా. మళ్ళీ రానున్న ఎన్నికలలో మళ్ళీ సిద్ధమేనా అన్న? టికెట్ ఇచ్చే అవకాశం అయితే కన్ఫర్మ్ మీకేనా?
పార్టీ ఏ పని చెప్తే ఆ పని చేస్తా. టికెట్ ఇస్తుందా ఏదా నేను టికెట్ గురించి ఎప్పుడు కొట్టలేదు. కార్యకర్తలాగానే పార్టీ ఏ పని చెప్తే ఆ పని చేస్తా. పార్టీ ఇచ్చే అవకాశం ఏ అవకాశం ఇచ్చినా దానికి పార్టీకి ఎట్లా ఉపయోగపడుతుందో చూసి పని చేస్తాం మేము. టికెట్ నాకే రావాలి ఏం లేదు, టికెట్ వేరే కూడా అవకాశం వస్తుంది. టికెట్ నాకే రావాలి అంటే భారతీయ జనతా పార్టీలో అట్నే చేస్తారు, పార్టీలో అట్లా సిస్టమ్. అందుకని పార్టీ కొంచెం లేట్గా వస్తుంది గవర్నమెంట్, కానీ వచ్చిందంటే గట్టిగా వాక్కపోయి ఉంటుంది. అంటే ఈసారి వస్తుంది కదా. ఒకటికెళ్ళి 8కి వచ్చినాం, మొన్న 8 ఎంపీలు కొట్టి వచ్చినాం. ఇలా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ అని స్టేట్ వైజ్ గా తెలుస్తుంది. రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. మీ పైన మీరు గెలవద్దు అని చెప్పి అనేక ఆరోపణలు చేసిరు కదా. ఈడ క్రైస్తవులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, నియోజకవర్గంలో అందరు ఉంటారు, అందరితో కలిసిమెలిసి ఉంటారా? అన్ని పండుగలకు కానీ అన్నింటికి ఇన్విటేషన్ గిట్ట వస్తే అన్నిటికి వెళ్తారా? అన్నిటికి వస్తాను, అన్నిటికి వస్తాను. నాకు అట్లా ఏం లేదు, అందరం కలుస్తాం. ఎవరి మతాన్ని గౌరవించుకుంటాం, ఎవరి కులాన్ని గౌరవించుకుంటాం. అదే విధంగా ఎందుకంటే వీళ్ళని మతం మార్పుడు ఉంటుంది చూడు, వాళ్ళంటే మేము ఒప్పుకోం. మతం మార్పుడు వద్దురా బాబు అంటాం. నా ఆలోచన ఏంటంటే ఈ మతాల మార్పుడు ఇవన్నీ వద్దు. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోరు, ఎవరి కులాన్ని వాళ్ళు గౌరవించుకోరు. నీ దేవుని నువ్వు పూజించుకో, నీ దేవుని నువ్వు అది చేసుకో, మేము అట్లా చెప్తాం. కానీ నువ్వు మతం మారాలంటే భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు. అంటే మన తెలంగాణలో ఏంటంటే ఏదైతే మళ్ళీ బీజేపీ పార్టీ వస్తే మతాలతోటి కొట్లాట తప్ప అభివృద్ధి మా కార్యక్రమాలు జరగదు. ఇది ఎప్పుడు ఇదే ఇట్లనే ఉంటుంది అని చెప్పి ప్రజలు అయితే అట్లా అనుకుంటున్నా. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నా? ప్రజలు ఏమనుకుంటున్నారు, కొంతమంది రాజకీయ నాయకులు కావాలని ఆరోపణలు, కొంతమంది మీలాంటి మీడియా వాళ్ళు కొంతమంది కావాలని ఆరోపణలు. కానీ ప్రజలు ఏమనుకుంటారు? ప్రజలు స్పష్టంగా కొంత నీకు చెప్పినట్టు కొన్ని రోజులు లేట్ కావచ్చు, కానీ రావడం పక్క భారతీయ జనతా పార్టీ. మీరు చూస్తారు రోజు రోజుకి ఎదిగింది. మొన్న నువ్వా నేను 50-50కి వచ్చినాం. అధికారం ఉన్న కాంగ్రెస్ కి 8 సీట్లు వచ్చినాయి, మాకు 8 సీట్లు వచ్చినాయి. రేపు రాబోయేది భారతీయ జనతా పార్టీ. ఎంతమంది ఎన్ని చేసినా వచ్చేది పక్క గవర్నమెంట్ పాలించేది భారతీయ జనతా పార్టీ రాబోయే. అంటే మీరు ఎమ్మెల్యే గెలుస్తారా? అది పార్టీ టికెట్ ఇస్తే గెలిచి చూస్తాం. టికెట్ ఇస్తుంది మీక. మీ భవిష్యత్ కార్యాచరణ ఏందన్నా? అంటే మీరు ఎట్లనైనా సరే ఇంతకుముందు అంటే ఎమ్మెల్యేగానే పోటీ చేసి కానీ కార్పొరేటర్ అట్లాంటివి ఏం చేయలేదు, ఇదే చేసారు. అంటే మీ గోల్ ఒకటి ఉంటుంది కదా అన్న, ఎంతమంది సేవ చేస్తారు, ఒక్కసారి అన్న నాకు అవకాశం వస్తే ఉంటుంది కదా, అట్లాంటిది మీకు దృఢంగా ఏముందన్న? నేను నెక్స్ట్ ఎమ్మెల్యే కొట్టాలని ఆలోచన ఉంది. నా మనసులో ఏంటంటే 2 సార్లు ఓటమి చెందిన ప్రజలు నా వైపు ఉంటారు. ప్రజలు ప్రతిసారి పెంచుకుంటూ వచ్చారు. ఈసారి ఎట్టి పనులు కొట్టేస్తా. ఎందుకంటే 40 నుంచి 1,00,000 తెచ్చిన, 1,00,000 నుంచి మనం 1,50,000 మీద తీసుకొచ్చిన, 50,000 మీద తీసుకొచ్చిన ఎంపీ ఎలక్షన్. నెక్స్ట్ కొట్టేస్తా అని ఉంది. ఎట్టి పనుల సమయంలో అడుగు పెడతా. నెక్స్ట్ పక్క దాంట్లో డౌట్ లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ అంటే ఇప్పుడు ఏమేమి సమస్యలు వస్తున్నాయన్న నియోజకవర్గంలో? ఏ సమస్యలైనా సమస్యలే ఉన్నాయి. ఏ సమస్య పట్టించుకుంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారి పని ఏం నడుస్తలేదు. ఆమె నాకు కృషి ఇస్తలేదు, నన్ను గౌరవిస్తలేని కింద కూర్చుంటుంది. ఆమె నాకు కృషి ఇస్తలేదు, కానీ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి కావాలి, నాకు ఫండ్ ఇస్తాను కొట్టాడతలేదు. అరే నా ఏరియా కింద ఫండ్ కావాలి, నా రోడ్లు ఖరాబ్ ఉన్నాయి, నా డ్రైనేజ్ ఖరాబ్ ఉంది, లేకుంటే నా ఇంటి ట్యాక్స్లు పెరిగినాయి, నా ప్రాంతంలో డ్రగ్స్ ఏదవుతుంది, ఆ విధంగా నా చెల్లు కబ్జా అయినాయి. చెల్లు కబ్జా అంటే ఆమెనే పెట్టించింది ఆమెతో. ఇవన్నీ ఆయన నేను పట్టించుకోలేదు. నాకు కుర్చీ ఇస్తలేరు, నాకు మైక్ ఇస్తలేరు, నేను కింద కూర్చుంటా, నేను అలుగుతా, నేను ఏడుస్తా. అరే ఏడువమ్మా, నీ అమ్మగారింట్లో పోయాడు, అలుగు, నీ అమ్మగారింటి మీద అలుగు అంతే. కానీ ప్రజలకేం కావాలో కొట్లాడు, ప్రజల కోసం ప్రజలకేం కావాలో చెప్పు. నువ్వు గజ్జే అంటే అది చేయదు. ఇలా అన్ని చేసిన ఇల్లీగల్ అన్ని బయటకు వస్తున్నా బాధపడుతుంది అంతే. ఇప్పుడు రానున్న రోజులలో కార్పొరేటర్ ఎన్నికలు గిట్ట వస్తున్నాయి కదా, ఎన్ని కొట్టుదాం అనుకుంటారన్న ఈసారి? భారతీయ జనతా పార్టీ మంచి మేడతో గెలుస్తాం. అంటే ఇప్పుడు ఎట్లయిందంటే మరి కార్పొరేషన్ మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ ఉన్నాయి, ఎంత తీసుకొని జిహెచ్ఎంసీ లో కలుపుతా అంటాడు రేవంత్ రెడ్డి గారు. మరి కలుపుతాడా కలపడా? ఇప్పుడు మీ ప్రాంతం నాగర్గుల్లో మీరు ఉండే కార్పొరేషన్ ఉన్నది, కార్పొరేషన్ దాన్ని తీసుకొని జిహెచ్ఎంసీ లో కలుపుతాడు, బడంపేట కార్పొరేషన్ లో దాన్ని జిహెచ్ఎంసీ లో కలుపుతాడా? అట్లే వస్తారో తెలియదు, చూసినప్పుడు చూద్దాం. ఎలక్షన్ ఆయన కలిపి 42% రిజర్వేషన్ తీసుకొచ్చి సర్పంచ్ ఎలక్షన్, ఎంపీటీసీ ఎలక్షన్ జరిపినాం కదా. అవును, ఇంకా చాలా రోజులు ఉంది, ఇంకా డ్రామా ఉంది. హైడ్రా నడుస్తుంది, ఇంకా డ్రామా ఉంది అంతే. మీ నియోజకవర్గం, మీ మహేశ్వరం నియోజకవర్గానికి మీరేమన్నా చెప్పాలనుకున్నా 2 నిమిషాలు కెమెరా చూసి చెప్పురన్నా. అన్న, మహేశ్వరం నియోజకవర్గం ప్రజలను ఒకటే కోరుకున్నా, చెరువులను కాపాడుకుందాం. పచ్చడి పంటలను మనం చూసాం చిన్నప్పటి నుంచి, అవి కాపాడుకునే విధంగా మనం అందరం సహకరిస్తాం. అదేవిధంగా ఈ డ్రగ్స్ ఎక్కడ కనిపించినా పోలీసులకు సహకరించి పోలీసులకు చెప్పడం నేర్చుకుందాం. ఎందుకంటే డ్రగ్స్ రేపు భవిష్యత్ పిల్లలకు చాలా బాధాకరం. మనకు చూడడానికి ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది, మన పిల్లలు మన తెలియక కూడా డ్రగ్స్ తీసుకుంటారు, మన పిల్లలు మన కరెక్ట్ లేదు. పక్క పిల్లలు ఏదైనా ఉంటే మనకెందుకు అనుకోకరు, మీకు శాతం అయితే వాళ్ళు చెప్పే ప్రయత్నం చేయండి, లేకుంటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి.
అదేవిధంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ చాలా పెద్ద ఎత్తుంది. డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్, వీటిని ఫస్ట్ మనం అరికడదాం. వీటిని అరికట్టే విధంగా చూద్దాం. మన ప్రాంతాన్ని మనం డెవలప్ చేసుకున్నాం. కానీ మన ప్రాంతాల్లో ఏమైనా ప్రాబ్లాలు ఉన్నా ఏదన్నా వస్తే ఇమ్మీడియట్గా మనం అందరం స్పందించి ప్రజలమే మనం గవర్నమెంట్ అనుకొని మనం ముందుకు సహకరించి మనం అందరం ముందుకు పోదాం. నిజంగా మా మహేశ్వరం నియోజకవర్గంలో ప్రజలు చాలా మంచి వాళ్ళు, మంచి సహకరిస్తుంటారు. రాబోయే రోజుల్లో నిజంగా కూడా మా ప్రాంతం మంచి సస్యశ్యామలేదని నేను కోరుకుంటున్నాను. చూసిరు కదా, శ్రీరాములన్న అయితే నేను అదే భారతీయ జనతా పార్టీలోనే పుట్టిన, బీజేపీ పార్టీలనే నేను ఉన్నన్ని రోజులు అదే పార్టీలో ఉంటా, నాకు పేరు తెచ్చి పెడుతుంది. ఎవరైనా సరే పదవి ఇచ్చిరంటే ఎప్పుడే పార్టీ మారే నాయకులు అన్ననైతే నేను నిజాయితీగా నేను అదే దానికోసం ఉంటా. ఒకవేళ నాదేమన్నా ఉంటే కబ్జా గురైందంటే కూలగొట్టుర్రి, కానీ ఏదేమైనా సరే వదిలిపెట్టనైతే అన్న అంటుర్రు. రానున్న రోజులల్లా శ్రీరాములు అన్నకు ఎమ్మెల్యే చేయాలని చెప్పి మీరు అందరూ గట్టిగా, ఎందుకంటే ఒక బడుగు బలైన వర్గాల బిడ్డ ఇన్ని రోజులు కొట్లాడుతుండు, ఖచ్చితంగా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి అయితే టీటీ ద్వారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. మరొకసారి అయితే మంచిగా మీ నియోజకవర్గానికి వచ్చి ముచ్చటైతే పెడదాం అన్నగా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. రండి, వెల్కమ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.